రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని కూడా తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అండ్ ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇప్పటికే చలి ప్రభావం పెరిగింది. కొమురంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 3 రోజులుగా 6 డిగ్రీల నుంచి 9 డిగ్రీల మేరకే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణుకుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అండ్ దాదాపు ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ స్థాయికి చేరుకున్నాయి. ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలులతో అడవుల జిల్లా ఆదిలాబాద్ వణికిపోతోంది. ఈ రోజు వేకువజాము నుంచి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఉట్నూర్, బోత్ ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులన్నీ దట్టమైన పొగమంచుతో కమ్ముకుంది. ఇబ్బందులు తలెత్తాయి. ఆదిలాబాద్ జిల్లా ఆర్లిటీలో ఉదయం 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, బజార్హత్నూర్ 7.5 డిగ్రీలు, పొచ్చెర 7.7 డిగ్రీలు, సాత్నాల 7.8 డిగ్రీలు, తాన్సీ, పిప్పల్దరి, బేలా, చెప్రాల, సోనాల, లోకారి, తలమడుగు, ఆదిలాబాద్, బరంపూర్, మావల, నేరడిగొండతో పాటు 14 మండలాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లోని ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటు హైదరాబాద్ నగరంలోనూ రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోందని తెలిపారు. నగరంలో రానున్న 10 రోజుల పాటు చలి తీవ్రత మరింతగా పెరగనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దానికంటే ముందు తగ్గింది, కానీ ఈ మధ్య చలి పెరగడం వలన వాకింగ్ వల్ల కూడా తగ్గడం జరిగింది. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలకు కూడా కష్టమవుతున్నది. వృద్ధులు వాళ్ళకు కూడా ఈ చలి వలన కష్టం అవుతుంది. ఈ చలి పెరగడం వలన ఎక్కడంటే అక్కడ మంటలు కూడా చలి కాసుకుంటున్నారు. ఈ విధంగా చలి పెరగడం వలన కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ బాగా చలి మంచు బాగా ఇట్లా పడుతున్నది. పొద్దుగాల పోయే టైంలో బడికి స్కూళ్ళకు వెళ్ళే టైంలో మంచుగా ఉంటుంది. దానివల్ల బండ్లు నడపడం బాగా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలకైతే ముఖ్యంగా వేడి నీళ్ళు స్నానానికి, ఇట్లా వేడి నీళ్ళు, వేడైన అన్నము వాళ్ళకి పెట్టాలి. చిన్నపిల్లలకైతే వేడైన పదార్థాలు పెడుతున్నాం వాళ్ళకు చలికి.